హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తప్పక తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలండి. అందులో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న ఇచ్చినటువంటి జీవో నెంబర్ 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. ఈ చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయాలని అయితే హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవి అని, ఇందులో వితంతువు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కారుణ్య నిర్వాహక ఉత్తర్వులు మార్చడానికి వీలు లేదని అయితే పేర్కొంది. పదవి విరమణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతువు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందుటకు అర్హులుగా చేయడం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులేనైతే చెప్పిందనమాట. సో అనర్హులుగా చేయడం కరెక్ట్ కాదు అని అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే వారికి కూడా అర్హత అయితే ఉంటుందని చెప్పిందనమాట. వీరికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము. రూల్ నెంబర్ 50 12B1 ప్రకారంగా జియో ఎంఎస్ నెంబర్ 335 ఏం చెప్తుందంటే, మనకు ఈ డేట్లో రిలీజ్ అయిందండి 1993 సెప్టెంబర్ 15న. దీని ప్రకారంగా రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళకు కూడా ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హురాలే. అలాగే రూల్ నెంబర్ 50 10BC జియో ఎంఎస్ నెంబర్ 245 డేట్ 2012 సెప్టెంబర్ 4 తేదీ ప్రకారంగా ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందే సందర్భంలో వాటి రెండింటి మొత్తము 27,830 రూపాయలకు పరిమితం. అంతకు మించి అయితే రాకుండా. సో ఇక రూల్ నెంబర్ 50 12B ప్రకారంగా మనకు జియో ఎంఎస్ నెంబర్ 236 డేటెడ్ ఆన్ 28 మే 1994 ప్రకారం రిటైర్మెంట్ తదుపరి కలిగిన సంతానానికి కూడా ఫ్యామిలీ పెన్షన్ అర్హత కలిగి ఉంటారు. సో రిటైర్మెంట్ పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఒకవేళ పిల్లలు కనుక జన్మించినట్లయితే వారికి కూడా ఫ్యామిలీ పెన్షన్కి అర్హులు ఉంటారనమాట. ఇక సర్క్యులర్ మెమో నెంబర్ 4026/26/pensioner1/87 డేటెడ్ ఆన్ 28 ఆగస్ట్ 1991 ప్రకారంగా మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకుంటే రెండో భార్య కుటుంబ పెన్షన్కి అర్హురాలు కారన్నమాట. జియో ఎంఎస్ నెంబర్ 20 ప్రకారంగా మనకు ఇక్కడ డేట్ చూసుకోవచ్చు. 24th జనవరి 1981 ప్రకారంగా విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లల కుటుంబ పెన్షన్లో వాటాదారులు అవుతారన్నమాట. కుటుంబ పెన్షన్కి అర్హత ఉంటుంది వాళ్ళకి.